నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నుండి నోటీసులు ఇచ్చారంటూ కూడా అది ముమ్మాటికి రాజకీయ కక్షతోనే పెట్టారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తూ నిన్న ధర్నా చౌక్లో ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ధర్నాలో భాగంగా కాంగ్రెస్ పార్టీని అనేక అంశాలపై విమర్శించిన పరిస్థితి మనం చూసాము. సో మనం మాట్లాడదాం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో నిన్న ధర్నా చౌక్లో కవిత ధర్నా చూసే ఉంటారు. సో మరి ఆ ధర్నాలో భాగంగా కూడా కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా విమర్శిస్తూ ఉంది. కేవలం రాజకీయ కుట్రతోటే కేసీఆర్పై కేసులు పెట్టారంటూ మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు? మొదటగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే అధికారం కానీ ఆ నైతికత కానీ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు లేదు. ఎందుకంటే వారు 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ఏకంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేకుండా బ్యాన్ చేసిందే వాళ్ళు. ఈరోజు ఏకంగా ధర్నా చౌకపై యథేచ్ఛగా నువ్వు ధర్నా చేస్తున్నావంటేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యలు వ్యక్తం చేయడం కోసం ధర్నా చౌకం ప్రారంభించిందంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంది. ఏ వ్యక్తి మీద కూడా అక్రమ కేసులు పెట్టొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పోయి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. చేసిన పనులన్నీ మీరే చేసి తెలంగాణ మొత్తం నిండా ముంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. నమ్ముతారా? అదే కమిషన్ అంట కేసీఆర్ గారికి అక్రమంగా నోటీస్ ఇస్తుంది. నువ్వు సక్రమంగా ప్రైవేట్ గారికి ఎందుకు నోటీస్ ఇస్తుంది కమిషన్? ఇంకోటి కేవలం అది కాళేశ్వరం కమిషనే కాదు, కాంగ్రెస్ కమిషను కేసీఆర్పై కుట్రతోనే పెట్టిన కమిషన్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కమిషన్కు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. ఎవరికి నోటీస్ ఇవ్వాలా ఎవరికి నోటీస్ ఇవ్వద్దు అని చెప్పేసి కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డిసైడ్ చేయదు. ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం ఉండదు. అన్నీ తెలిసి కల్వకుంట్ల కవిత గారు ఒకసారి ఎంపీఏ పోటీ చేసింది, ఒకసారి ఎంపీఏ పనిచేసింది, తర్వాత ఒకసారి ఎంపీ ఓడిపోయింది, తర్వాత ఎమ్మెల్సీ ఉన్నది. ఆ మాత్రం కూడా మీకు జ్ఞానం లేకపోతే ఎవరైనా సమాజం హర్షిస్తుందా? అదే కాకుండా మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారి పడిస్తూ ఉన్నారు. ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు నోటీస్ ఇచ్చారు. ఈటల రాజేంద్ర గారు ఆర్థిక శాఖ మంత్రి వారికి ఇచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కేసీఆర్ గారు నేనే ఇంజనీర్ని, నేనే కథ కర్మ క్రియ నేనే అన్నాడు. మరి డిపిఆర్ రాకముందు ఎందుకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండో, కట్టాల్సిన చోట ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదో, కట్టాల్సిన తుమ్మిడేటి దగ్గర కట్టుంటే ఖర్చు కూడా తక్కువ అయ్యేది. అదే కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. మీరు అపెక్స్ కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవడం మూలంగా ఈరోజు బంగచర్ల స్టార్ట్ అయింది. కూడా ఒక వార్త వచ్చింది, హరీష్ రావు ఈటల రాజేందర్ భేటీ అయినట్టు మాట్లాడినట్టు ఒక వార్త వచ్చింది. ఏమైంది అనుకుంటుంది? అంటే అందరూ కలిసి ఒకే అంటే నోటీస్ రిప్లై ఒకే విధంగా ఉండాలి. అందరం ఏది మాట్లాడినా అందరం ఒకే మాట్లాడితే దానికి కొంత చట్టబద్ధత ఉంటుంది. అదే కాకుండా ఆనాడు జరిగినటువంటి ఏం చేసినాం, ఏది జరిగింది, అదే కాకుండా ఈటల రాజేంద్ర గారు అన్న ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, ఈయన ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి అడావిడి ఆ ప్రాజెక్ట్ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు మరి డిపిఆర్ రాకముందే స్టార్ట్ చేసారు, ఎందుకు తుమ్మిరెడ్డి గడ్డ దగ్గర కట్టకుండా వేరే చోట్ల మెడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎందుకు అన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేయాల్సి వచ్చిందో అన్నిటికీ కామన్గా మనం స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి ముగ్గురు మధ్య ఫోన్ సంభాషణ కావచ్చు, హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు కలిసిన తర్వాత కేసీఆర్ గారితో ఫోన్ మాట్లాడారని చెప్పి వార్తలు వచ్చినాయి. అంటే కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు కేవలం కేసీఆర్కి ఇచ్చినట్టే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికి ఇచ్చినట్టు నోటీసులు అని మాట్లాడుతోంది కవిత. మీకు ఈ తెలంగాణకి ఏ సంబంధం నాకు అర్థం కాదు. తెలంగాణ మీ మొదటి రోజులు కాదు, చివరి రోజులు కాదు. ఆనాడు 1969లో తెలంగాణ ఉద్యమం జరిగింది. మీ టీఆర్ఎస్ పార్టీ బెటక ముందే తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కావచ్చు చాలామంది తెలంగాణ రాష్ట్రం కావాలని గద్దర్ గారు లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదే కాకుండా ఆనాడు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, కాళోజీ గారు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం చాలామంది ఆనాడు తెలంగాణ కోసం పోరాటాలు చేసిర్రు. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమాలు జరిగినాయి, చాలామంది బలిదానాలు జరిగినాయి. మీకేమన్నా జరిగితే తెలంగాణ గుర్తొస్తుంది. మీరు అధికారుల మొత్తం తెలంగాణ ప్రజలు గుర్తురాదు, ఉద్యమకారులు గుర్తురాదు, మీకు ఎవరు గుర్తు, అమరుల కుటుంబాలు గుర్తురాదు. మీరు అధికారంలో మాత్రం ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం ఉండదు. మరి అప్పుడు తెలంగాణ గుర్తురావాలి కదా. సో నిన్న జరిగిన ధర్నాలో కూడా అంతటా జాగృతి పోస్టర్లే కనిపించింది. జాగృతి ఆధ్వర్యం జరిగి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ రాని పరిస్థితి. ఇంకోటి కొత్త పార్టీ పెట్టబోతుంది కవిత అని కూడా ఒక వార్తలు నడుస్తుంది. ఎట్లా ఉండబోతుంది మన రాజకీయాలు? తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ పెడతానని చెప్పేసి చాలా రోజులు చర్చ జరుగుతూ ఉంది. కల్వకుంట్ల కవిత గారిని కేటీఆర్ గారు రాజకీయాలు బంద్ చేసి అమెరికా నీ వల్ల జరిగిన నష్టం మాకు జరిగిందని చెప్పేసి అన్న తర్వాత తను కోపోద్రికులు రాలై నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, నువ్వు నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉందని చెప్పేసి
ఏకంగా కేటీఆర్ గారి మీద తిరుగుబాటు చేసే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత గారు ముందుకు పోతా ఉంది. ఆ ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీని అనవసరంగా బదనాం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తుంది. మీ కుటుంబంలో తగాదాలు పెట్టాల్సిన కర్మ మాకు లేదు, కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించాల్సిన కర్మ అంతకన్నా లేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ కుటుంబం కన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయాణాలు, పార్టీ ప్రయాణాలు, వాళ్ళ సొంత సులాభ రాజకీయం ముఖ్యం అని చెప్పేసి వారు భావిస్తాను. వారిలాగా మేము భావిస్తలేము. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత కేటీఆర్ గారి మధ్య పంచాయితీ అది పార్టీ రూపంలో అవతరించే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. సో ఇంకోటి డల్లాస్లో కూడా కేటీఆర్ సంబరాలు చేస్తా ఉన్నాడు పార్టీకి సంబంధించి, ఎట్లా చూడొచ్చు అన్న? ఇక్కడ ఏం చేయలేక ఆడిపోయి డల్లాస్ పోతే ఏమొస్తుంది? ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలు ఫస్ట్ కేటీఆర్ గారు సమాధానం చెప్పండి. చీమ చిటుకు అన్న ట్విట్టర్లో నమస్తే తెలంగాణ టీవీస్లో మాట్లాడే కేటీఆర్ గారు ఎందుకు మీరు మౌనం వహిస్తారు? కేటీఆర్ గారు మౌనం ఎందుకో సమాధానం చెప్పాలా. కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నువ్వు డల్లాస్ కాకపోతే ప్రపంచం మొత్తం తిరిగి ఎవరు వద్దన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అంతే. రాజా సింగ్ గారు కావచ్చు, కల్వకుంట్ల కవిత గారు, ఈ ఇద్దరు మాట్లాడిన మాటల సమాధానం చెప్పలేక వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ విమర్శించుడు. కేటీఆర్ గారు ఇక్కడ ఉంటే కల్వకుంట్ల కవిత గారు ఎక్కడ సమాధానం చెప్పబడదు అని చెప్పి విదేశాల్లో ఆయన తిరిగే ప్రయత్నం, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం. ఇక్కడ కేసీఆర్ గారు ఏమో ఆ కాళేశ్వరం నోటీసుల ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తీసుకొచ్చి ఏకంగా ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ సమాజం అంతా కూడా అప్రమత్తం ఉండాలి. వాళ్ళ స్వార్థ సులాభాల కోసం కావచ్చు, వాళ్ళ రాజకీయ వ్యక్తిగత అంశాల కోసం ఎంతటి విషయాన్నైనా కూడా వాళ్ళకి తెలంగాణ ప్రజలు గుర్తొస్తారు, ఉద్యమకాలు గుర్తొస్తారు, కవులు గుర్తొస్తారు. అమరుల కుటుంబాలను తీసుకొచ్చి మరొకసారి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉంటే ఏమీ గుర్తురాలే. ఉద్యమకారు లేదు, ఆకాంక్ష లేదు, ప్రగతి భవన్లో గద్దర్ గారిని కూడా ఆనాడు అనుమతి లేదు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ప్రధానంగా పార్టీని సస్పెండ్ చేసిన సందర్భం చూసినాం. ఆళ్ళ నరేంద్ర గారిని, అదేవిధంగా విజయశాంతి గారిని, ఈటల రాజేంద్ర గారిని, డి శ్రీనివాస్ గారిని, ఏ చంద్రశేఖర్, రవీంద్ర నాయక్. మరి ఎందుకు కల్వకుంట్ల కవిత గారు నోటీస్ ఇస్తారు? ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఎందుకు సస్పెండ్ చేసినంటే కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక న్యాయం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరేమన్నా మాట్లాడితే మాత్రం మీకు సస్పెండ్ చేస్తే కారణం లేకుండా. కానీ కల్వకుంట్ల కవిత గారు ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసినా కూడా సస్పెండ్ చేయలేని పరిస్థితి. థ్యాంక్ యూ.